వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF నుండి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ సంబంధించిన కేటగిరీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా SC, ST, ఆల్ కేటగిరీ ఉమెన్ వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ అప్లై చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి 26 జూలై వరకు అవకాశం ఉంది. ప్రజెంట్ వేకెన్సీ అని కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎయిర్ వింగ్స్లో ఖాళీగా ఉన్న గ్రూప్ C కేటగిరీకి చెందిన నాన్ గెస్టెడ్, నాన్ మినిస్ట్రియల్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు. టోటల్ 65 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన కేటగిరీలో 49 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ రేడియో మెకానిక్ 8 వేకెన్సీస్, కానిస్టేబుల్ 8 వేకెన్సీస్, టోటల్ 65. ఇందులో అండర్జర్ కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయి. సో మిగతా కేటగిరీలో కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి, కొన్ని కేటగిరీ వరకు పోస్టులు లేవు. సో మీ కేటగిరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ టేబుల్ని చెక్ చేసుకోండి. నోటిఫికేషన్లోని స్టార్టింగ్ ఫస్ట్ పేజ్లోనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ పే స్కేల్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన కేటగిరీ మీరు సెలెక్ట్ అయితే కనుక 29,000 మీకు పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. లెవెల్ 5 అదర్ ఎలివెన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ కానిస్టేబుల్ ట్రేడ్ లెవెల్ 3 అంటే 21,700 నుంచి మీకు పే స్కేల్ అయితే ఉంటుంది, ప్లస్ ఎలివెన్సెస్. నెక్స్ట్ ఏజ్ లిమిట్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే మ్యాక్స్ ఏజ్ వచ్చి 28. కానిస్టేబుల్ సంబంధించిన కేటగిరీ అయితే మ్యాక్స్ 25. ఇక్కడ మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్షన్ కూడా అప్లై అవుతుంది. SC, ST కేటగిరీ వారికి, OBC, ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత గవర్నమెంట్ సంబంధించిన సర్వెంట్స్ అవ్వచ్చు, లేకపోతే వీడియోస్ కానీ, డివోర్స్ ఉమెన్, ఇలా ప్రతి కేటగిరీ కూడా ఏజ్ రిలాక్షన్ అనేది ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్ ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ వారు రికగ్నైజ్ చేసిన 3 years డిప్లొమా కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి ఆ రెలవెంట్ డిసిప్లిన్లో. సో వారు అప్లై చేసుకోవచ్చు. లేదా అదర్ క్వాలిఫికేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఇష్యూ చేసే గ్రూప్ X డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటుగా ఒక 2 years ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, ఇది ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అయితే 3 years డిప్లొమా కానీ లేదా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన గ్రూప్ X డిప్లొమా కానీ చదువు ఉండాలి. అసిస్టెంట్ రేడియో మెకానిక్ దీనికి మనకి డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ వారు రికగ్నైజ్ చేసిన 3 years డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. అది టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో. అదర్ క్వాలిఫికేషన్ ఇది కూడా సేమ్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఇష్యూ చేసే గ్రూప్ X రేడియో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ముఖ్యంగా ఈ నావిగేషన్ ఎక్విప్మెంట్ సంబంధించిన వాటిలో ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వారు మాత్రం అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ కానిస్టేబుల్ 10th పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ అడిగారు. ముఖ్యంగా స్టోర్ లేదా వేర్ హౌసింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్, అది గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, లేదా పబ్లిక్ సెక్టర్ కంపెనీ కానీ, అటానమస్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఏదైనా ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ. దాంతోపాటుగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అడిగారు. ఒకవేళ ఎవరికైనా ఏవియేషన్ సంబంధించిన సెక్టార్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్. డిఫెన్స్ జాబ్ ఏదైనా సరే మీకు ఈ ఫిజికల్ సంబంధించిన ఈవెంట్స్ కానీ ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి విడివిడిగా ఆ మెజర్మెంట్స్ ఉన్నాయి. హైట్ 165 centimeters మేల్ అయితే, ఒకవేళ ఫీమేల్ అయితే 150 ఉండాలి మినిమం. చెస్ట్ మేల్ కేటగిరీ వరకు అయితే 76 centimeters 80 ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే నార్మల్గా ముందు చెస్ట్ చెక్ చేసినప్పుడు 76 వరకు ఉంటుంది. జస్ట్ నార్మల్గా చెక్ చేసినప్పుడు మినిమం అంత ఉండాలి. తర్వాత బ్రీత్ తీసుకున్న తర్వాత చెస్ట్ ఎక్స్పాన్షన్ అవుతుంది కదా, అప్పుడు 80 centimeters రావాలి. ఇది ఫీమేల్ కేటగిరీ లేదు. తర్వాత వెయిట్, మీ యొక్క హైట్ ఏజ్ తగ్గట్టు వెయిట్ అనేది ఉండాలి. దాంతోపాటుగా కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులు కూడా మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి వీడియోకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. తర్వాత టాటూస్, ఎవరికైనా టాటూస్ ఉంటే కనుక యాక్చువల్గా డిఫెన్స్ సంబంధించిన జాబ్స్కి అయితే పర్మనెంట్ టాటూస్ బాడీ పైన అలౌ చేయరు. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కొన్ని ట్రైబ్స్కి వాళ్ళు అలౌ చేస్తారు టాటూ ఉన్నా కూడా. సో కాకపోతే ఎవరికైనా పర్మనెంట్ టాటూ ఉంటే కనుక, సో మీకు ఏ ప్లేస్లో ఉంది, ఇక్కడ ఒక కండిషన్స్ ఇచ్చారు, ఇవి కూడా మీరు చెక్ చేసుకోవాలి టాటూ ఉన్నవారు. నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 6లో ఉంది టాటూ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా ఈ అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్ అండ్ అసిస్టెంట్ రేడియో మెకానిక్ సంబంధించిన ఈ 2 categories కూడా సేమ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామినేషన్ అంటే జనరల్ కాంపిటేటివ్ సిలబస్ ఏది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ కానీ, న్యూమెరికల్ యాప్ట్యూడ్, టెక్నికల్ సబ్జెక్ట్, వాళ్ళు ఏమైతే చదువుకున్నారో డిప్లొమా సబ్జెక్ట్ అది. ప్రతి సెక్షన్కి 25 questions అంటే టోటల్ 100 questions, 100 marks, 2 hours టైం అయితే ఇస్తారు. సో ఇందులో మీరు ఎగ్జామినేషన్లో పాస్ అయితేనే తర్వాత స్టేజ్కి మిమ్మల్ని అలౌ చేస్తారు. ఇందులో మీకు ఏంటంటే ఫిజికల్ సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ మీకు
డాక్యుమెంట్ వెరిఫికేషన్ కామన్గా ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఇందులో మళ్ళీ మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి విడివిడిగా ఈవెంట్స్ ఉంటాయి. రన్నింగ్ చేయాలి, తర్వాత క్లియర్ ద రీచ్ అంటే క్విటప్ ఉంటుంది, 6 feet 4 feet డిస్టెన్స్ ఉంటుంది, అది మీరు దూకాల్సి ఉంటుంది పరిగెట్టుకు వచ్చి, తర్వాత జంప్ అండ్ రీచ్ ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ అయితే ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం మీరు వాటిని పాస్ అవ్వాలి. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ పిలుస్తారు. కానిస్టేబుల్ సంబంధించిన పోస్ట్ కూడా ముందుగా మీకు ఫిజికల్ సంబంధించిన స్టాండర్డ్ అంటే మెజర్మెంట్స్ చెక్ చేసుకుంటారు. మేల్కి ఫీమేల్ విడివిడిగా రన్నింగ్ అయితే ఉంటుంది. వన్స్ ఈ రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు సెకండ్ ఫేజ్ ఉంటుంది, అందులో మీకు ఎగ్జామినేషన్. ఇది కూడా సేమ్ సిలబస్, ఇది జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్, టెక్నికల్ సబ్జెక్ట్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 2 hours టైం. ఇది నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది bsf.gov.in, లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తాను తర్వాత నేను. సో ప్రజెంట్ మీకు ఇందులో ఏంటంటే ఫీజు 100 రూపీస్ ఫీజు మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్ అంటే ఆల్ కేటగిరీ ఉమెన్, ఎస్సీ ఎస్టీ వారికి ఫీజు అయితే లేదు, మీరు డైరెక్ట్గా మీ అప్లికేషన్ అనేది పూర్తి చేయవచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ సెంటర్, మన తెలుగు రాష్ట్రాలకి దగ్గరగా ఉన్న సెంటర్ చూసుకుంటే కనుక బెంగళూరులో ఉంది. నెక్స్ట్ ఎన్ఎక్జుడిఏ, మీకు నోటిఫికేషన్ ఉంది పేజ్ నెంబర్ 17 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అంటే స్టెప్ 1 ఏముంటుంది, స్టెప్ 2 ఏముంటుంది, స్టెప్ 3లో ఏం ప్రాసెస్ ఉంటుంది, సో ఎలా అప్లై చేయాలి పూర్తి ప్రాసెస్ ఉంది. ఒకసారి మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందే ఈ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుని మీరు అప్పుడు ఆన్లైన్ చేయండి. ఎందుకంటే మీకు డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఫుల్గా ఉంటుంది ఇందులో. ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. అందులో స్టార్టింగ్ ఫస్ట్ అనమాట BSF ఎయిర్ వింగ్ రిక్రూట్మెంట్, ఇది మీరు క్లిక్ చేయాలి. సో ఈ విధంగా వస్తుంది. ముందుగా బేసిక్ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫర్దర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. అంటే మీ యొక్క అడ్రస్ కానీ అదర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 1 by 1 ఎంటర్ చేసుకుంటూ వెళ్తే మీ అప్లికేషన్ పూర్తవుతుంది. ఫీజు ఉన్నవారు ఫీజు పే చేయాలి, మిగతా వారు డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. ఇక్కడ మీకు క్యాండిడేట్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఏ విధంగా అప్లికేషన్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. హెల్ప్ డెస్క్ ఉంటుంది ఇక్కడ. తర్వాత మీకు ఇది లాగిన్ బటన్, మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ ద్వారా మీ పాస్వర్డ్ కూడా మీరు తిరిగి సెట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి BSF సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వెంటనే సమాచారం తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.